అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా దాదాపు 33 చోట్ల బీజేపీ లీడింగ్ లో ఉంది. మరికొన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉందని ఈసీ వెల్లడించింది. ఇప్పటికే 2 సార్లు ఇక్కడ పట్టు నిలుపుకున్న బీజేపీ ఇప్పుడు ముచ్చటగా 3వ అధికారంలోకి రానుంది. అదే జరిగితే అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టినట్టే. కాగా ముఖ్యమంత్రిగా ప్రేమ్ ఖాండ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిక్కింలో 32 స్థానాలకు గాను 29 సీట్లలో సిక్కిం క్రాంతి మోర్చా పార్టీ ముందంజలో ఉంది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతోంది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ కేవలం ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ ముందంజలో కొనసాగుతున్నారు. మాజీ సీఎం సిక్కిం డెమోక్రాటిక్ అధినేత పవన్ కుమార్ చామ్లింగ్ వెనుకంజలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకెడుతోంది. ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ లో శిరీష్ అందిస్తారు. శిరీష్, ఝాన్సీ ఏప్రిల్ 19వ తారీఖున 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ కు అదేవిధంగా 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలన్నిటి కూడా జరిగాయి. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్లో కొంత పొరపాటు వల్ల ఈ నెల 4వ తారీఖున ఫలితాలన్నింటి కూడా వెల్లడిస్తామని చెప్పేసి మొదట ప్రకటించారు. కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీల యొక్క కాలపరిమితి అనేది ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో ఈసీ తర్వాత మా నిర్ణయాన్ని కూడా మార్చుతూ ఉత్తర్వులన్నింటి కూడా ఇవ్వడం కూడా జరిగింది. 4వ తారీఖు బదులు 2వ తారీఖు కౌంటింగ్ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే మరికొద్ది సేపట్లో అంటే మరొక గంటలో కౌంటింగ్ అంతా కూడా పూర్తవుతుంది. తుది ఫలితాలను కూడా 1-2 గంటల లోపల వెల్లడిస్తారు. ఈరోజు సాయంత్రం కల్లా కూడా 2 రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలంటి కూడా కొలువు తీరాల్సిన పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం ఏర్పడింది. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఈ 2 రాష్ట్రాల్లో కూడా క్లియర్ మెజారిటీ అనేది కూడా వచ్చింది. స్పష్టమైన ఆధిక్యం దిశగా అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలకే మెజారిటీ అనేది కూడా రావడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 50 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ఎన్నికలన్నింటి కూడా జరిగాయి. ఎందుకంటే ఎన్నికల కంటే ముందు దాదాపు 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించడం జరిగింది. అంటే అక్కడ బీజేపీ అభ్యర్థులకు పోటీగా ఎవరు కూడా నామినేషన్ వేయకపోవడంతో వాళ్ళందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా కూడా ప్రకటించారు. ఇందులో ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండ్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రేమ్ ఖండ్కు అగేనెస్ట్ గా ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన విజయం సాధించినట్లుగా కూడా ఈసీ ఆ రోజే ప్రకటించడం కూడా జరిగింది. ఇక 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క ట్రెండ్ ప్రకారం చూసినట్లయితే 46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అంటే ఏదైతే 10 స్థానాలు గెలిచిన 10 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కలుపుకున్న తర్వాతనే బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఎన్పీఈపీ పార్టీ 5 స్థానాల్లో, అదేవిధంగా పీపీఏ పార్టీ 2 స్థానాల్లో, ఎన్సీపీ 3 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో పోటీలు ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం తాజా రిజల్ట్స్ కనుక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ 27 స్థానాల్లో ఇప్పటికే విజయం సాధించింది. మరొక 19 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. ఈ 27 స్థానాల్లో కూడా 10 స్థానాలు యునానిమస్ గా గెలిచిన స్థానాలు ఉన్నాయి. అవి కలుపుకొని మొత్తం 27 స్థానాల్లో బీజేపీ విజయం సాధించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. 19 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. మొత్తం 46 స్థానాల్లో బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీఈపీ పార్టీ 1 స్థానంలో విజయం సాధించింది. 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ పార్టీకి 5 స్థానాలంటి కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్
పీపీఏ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది, మరొక స్థానంలో లీడింగ్లో ఉంది. ఆ పార్టీకి 2 అసెంబ్లీ స్థానాలంటి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పార్టీ 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం ట్రెండ్ బట్టి తెలుస్తోంది. ఇండిపెండెంట్లు కేవలం ఒక స్థానంలో గెలిచారు, మరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 2 స్థానాల్లో మొత్తం వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్లుగా కనపడుతుంది. అయితే ఇప్పటివరకు 30 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా ప్రకటించారు. మరొక 30 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి కూడా ప్రకటించాల్సి ఉంది. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 54.86% ఓటు బ్యాంక్ అనేది కూడా వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 4.83% ఓటు బ్యాంక్ అనేది కూడా వచ్చింది. అదేవిధంగా ఎన్సీపీకి 9.93%, ఇక ఎన్పీపీ పార్టీకి 16.47%, పీపీఏ పార్టీకి 7.4% ఓటు అనేది కూడా రావడం జరిగింది. ఇక సిక్కిం అసెంబ్లీ కనుక చూసినట్లయితే 32 అసెంబ్లీ స్థానాలు కూడా ఉంటే ఆ 32 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ ఎస్కేఎం అని చెప్పేసి పిలుస్తారు. ఈ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధించింది, 16 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. మొత్తం 31 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక సిక్కిం డెమోక్రటిక్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీకి కేవలం ఒకే ఒక స్థానం లభించే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కేవలం ఒకే స్థానంలో ఆ పార్టీ విజయం సాధించినట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం కూడా అందుతోంది. అయితే ఇక్కడ మాజీ సీఎంతో పాటుగా ఈ సిక్కిం డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భాటియా కూడా పరాజయం పాలయ్యే దిశగా కూడా కనపడుతున్నారు. సో దీనికి సంబంధించిన ఫలితాలను కూడా మరికొద్ది సేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఇక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఒక్క స్థానం అనేది కూడా లభించకపోవడం అనేది కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. బీజేపీకి మొత్తం పోలైన ఓట్లలో 5.19% ఓటు బ్యాంక్ అనేది కూడా వస్తే కాంగ్రెస్ పార్టీకి 0.32% ఓటు బ్యాంక్ అనేది కూడా వచ్చింది. అధికారిక సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీకి 58.29% ఓటు బ్యాంక్ అనేది వస్తే ప్రతిపక్ష పార్టీ అయిన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కు 27.41% ఓటు బ్యాంక్ అనేది కూడా రావడం కూడా జరిగింది. సో ఒక గంటలో పూర్తి స్థాయి ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఆల్మోస్ట్ గా అన్ని ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఫైనల్ రౌండ్స్ కు సంబంధించిన కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి 1 గంట కల్లా పూర్తి స్థాయి ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఝాన్సీ. రైట్ శిరీష్.